హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మనం రెగ్యులర్గా చేసే రవ్వ లడ్డుని కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రవ్వని మనం 10 minutes పాటు పాలలో నానబెట్టి చేసుకున్నట్లయితే ఇలా మనకి వెన్న కంటే మృదువుగా చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చండి. మనం రెగ్యులర్గా చేసే రవ్వ లడ్డులా కాకుండా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో దీన్ని ఎలా ట్రై చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా కనుక ప్రిపేర్ చేసినట్లయితే మన ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టంగా తింటారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నేనైతే బొంబాయి రవ్వని 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ బొంబాయి రవ్వని తీసుకొని దీన్ని గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మనం 5 minutes పాటు దూరగా వేయించుకొని తీసుకోవాలి. మనకి రవ్వ అనేది ఎంత బాగా వేయించుకుంటామో లడ్డూలు అనేది కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకుంటూ ఇలా వేయించుకొని తీసుకోవాలి. సో ఇలా వేయించుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేనైతే 1 కప్ పాలని యూస్ చేస్తున్నాను. సుమారుగా పాలు అనేది 1/2 లీటర్ వరకు ఉంటాయండి, 250 గ్రాముల వరకు. సో ఈ పాలని ఈ రవ్వలో యాడ్ చేసేసి మనం ఒకసారి కలుపుకొని ఇలా అంతా కలిపేసుకొని దీనికి మూత పెట్టి 10 minutes పాటు నానబెట్టి తీసుకోవాలి. నేనైతే 10 నిమిషాల తర్వాత చూడండి పాలు అనేది రవ్వకి పట్టి మనకి ఇలా ముద్దలా చాలా బాగా మెత్తగా అయిపోతుంది. సో అలా అయ్యాక స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని పూర్తిగా కంప్లీట్గా కరిగిపోయాక మీరు కావాలంటే నేతిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయకుండా చూపిస్తున్నాను. మనం నానబెట్టిన రవ్వ అనేది కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. సో మన ఈ నానబెట్టిన రవ్వని ఇలా ఉండలు అనేది లేకుండా చాలా బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పొడి పొడిలా కలుపుకుంటూ తీసుకోవాలి. కంప్లీట్గా రవ్వ అనేది ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇలాచీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాక 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ని కూడా తీసుకోవచ్చు. 1 కప్ వరకు నేను కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పౌడర్ ఫ్లేవర్ అనేది ఈ రవ్వ లడ్డుకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే షుగర్ పౌడర్ని యూజ్ చేశాను. మీరు షుగర్ పౌడర్ అనేది అవైలబుల్లో లేకపోతే షుగర్ని యాడ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా మనం ఈ రవ్వకి పట్టేటట్టుగా కలుపుకుంటే షుగర్ పౌడర్ అనేది కరిగి మనకి ఇలా జ్యూసీలా చాలా మెత్తగా వెన్నెలా కరిగిపోవడానికి మనం లడ్డు చుట్టడానికి కూడా చాలా బెనిఫిట్గా ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే దీంట్లో కొబ్బరి పౌడర్ని యాడ్ చేసి ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనకి దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. అయితేనే లడ్డూలు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ క్వాంటిటీలో అయ్యాక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాము. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాము. సో ఇలా స్టవ్ ఆఫ్ చేశాక మనం దీంట్లో నుంచి అంతా ఒకసారి స్టవ్ ఆఫ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మనకి పిండి అనేది ఈ రవ్వ పిండి అనేది చాలా మెత్తగా అయ్యాక ఇలా అంతా ఒక దగ్గర ముద్దలా చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీంట్లో చిన్న చిన్న బౌల్స్ కోసం ఇలా చిన్న చిన్న ముద్దలా తీసుకొని ఇలా రౌండ్గా చేయితో ఇలా చుట్టుకున్నట్లయితే మనకి ఎంతో మృదువుగా రౌండ్గా మనకి ఇష్టమైన షేప్లో రవ్వ లడ్డూల్ని చుట్టేసుకోవచ్చు. సో ఒకటొకటిగా కంప్లీట్గా ఇలా చేసుకుంటూ ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి.
మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎంతో రుచికరమైన కమ్మని లడ్డూల్ని ప్రిపేర్ చేయొచ్చండి. మనం లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. ఈ వీడియో చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.